అలాగే పంపించండి. నమస్కారం సార్. రావయ్య స్టూడెంట్ లీడరు, కూర్చో. కాఫీయా, కూల్ డ్రింకా, ఏం కావాలి? న్యాయం కావాలి. మా అక్కను చంపిన హంతకుల్ని అరెస్ట్ చేయాలి. దీనికి ఎంత దూరం రావాల్సిన అవసరం లేదే. మీ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అక్కడ న్యాయం జరిగితే నేనెక్కడికి ఎందుకు వస్తానండి? అక్కడే కేసుకి పరిష్కారం అయితే కాలేజీ ఎగ్గొట్టి రావాల్సిన పరిస్థితి నాకెందుకు పడుతుంది? నీ ఆవేదనని అర్థం చేసుకున్నాను. ఈ పిటిషన్ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని అధికారులను ఆదేశిస్తాను. మీకొచ్చే 1,00,000 పిటిషన్ మాదిరి దీన్ని బుట్టదాఖలు చేయదు సార్. చట్టానికి లోబడి చట్ట పరిధిలో న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఐ విల్ డిక్లేర్ వార్ అగెనిస్ట్ ఇన్ జస్టిస్. వస్తాను సార్. నేను ఒంటరిదాన్ని అయిపోయానన్నయ్య. నాన్న మీద కసితో రాజా కూడా నన్ను దూరంగా ఉంచేస్తున్నాడు. నాన్న మీద తిరగబడి నువ్వేమో ఇలా పిచ్చాసుపత్రి పాలయ్యావు. ఇంటికన్నా పిచ్చాసుపత్రి సుఖంగా ఉంది. ఇలా ఎంతకాలం ఇక్కడుంటావు? ఇంటికొచ్చా అన్నయ్య. రానమృత, నేను చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవించాల్సిందే. నువ్వేం తప్పు చేశావనన్నయ్య ఇంత బాధ అనుభవించడానికి? నేను సంధ్యను ప్రేమించటమే తప్పు. నాన్న బెదిరించారని తెలిసి కూడా సంధ్య వెంట పట్టడం మరో తప్పు. నా తప్పుల మూలంగానే తను బలైపోయింది. సంధ్య చావుకి కారణం నేనే అన్న భావం నన్ను నిజంగానే పిచ్చివాణి చేసేస్తోంది. గతాన్ని తలుచుకుని బాధపడ్డం కాదన్నయ్య, బయటికొచ్చి రాజాకి అండగా నిలబడు. నీ సంధ్య ఆత్మకి శాంతి లభిస్తుంది. అలాగే అమృత, నా మనసు కుదుటపడగానే సరాసరి రాజా దగ్గరికి వెళ్తాను. థాంక్స్ అన్నయ్య. వీరే మంచూరియన్ చుంచు. మంచూరియన్ చుంచా? ఏదైనా ఇళ్లలో దేవుడు బొమ్మలు, పులి చర్మాలు, జింక చర్మాలు పెట్టుకుంటారు కానీ వీడమ్మకడు మాడా. వీడెవడండి పుర్రెలు, ముక్కు, చెవులు, కాళ్ళు చెవులు పెట్టుకున్నాడు? ఏదో అజ్ఞానం కొద్దీ మాట్లాడాను, క్షమించండి. అదే చుంచు గారి స్పెషాలిటీ. ఒక్కో పార్టు పీకడానికి ఒక్కో రేటు ఉంటుంది. ఎవరి శరీరంలో ఏ పార్టు పీకాలో చెప్పండి. టైం వేస్ట్ చేయద్దు. ఇంతకీ పనేమిటి? ఓ దుర్మార్గుడు పెళ్లి కాని నా చెల్లెల్ని మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడు. సింపుల్ గా ప్రాణాలు తీయాలా, పార్ట్స్ మాత్రం తీయాలా? రేట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. తొందరగా చెప్పండి. డోంట్ వేస్ట్ అవర్ టైం. ఇదేమిటండి, వివాహానికి ఒక రేటు, శ్రాద్ధానికి ఒక రేటు అన్నట్టు పార్ట్కి ఒక రేటు, ప్రాణానికి ఒక రేటునా? అవును. కాల్కి 1000, చేతికి 2000, కంటికి 5000. సింగిల్ గా. అదే డబల్ అయితే డబుల్ రేట్. కానీ పండుగ స్పెషల్ 10% రిబేట్ ఇచ్చాం. ఓహో, మహానుభావులు, సహృదయులు. పైదా పై కంప్యూటర్ మద్దతు చేయాలా, నాటు మద్దతు చేయాలా? అంటే కంప్యూటర్ మద్దతు కాస్ట్లీయా? జస్ట్ 5000 ఎక్స్ట్రా. నాటు మద్దతు కన్నా నీట్ గా ఉంటుందా? నాటు మద్దల్లా శవం మిలుగుతుంది కనుక పోలీసులకి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. అదే కంప్యూటర్ మద్దల్లా బాడీ మొత్తం కరిగి నీరై భూమిలో ఇంకిపోతుంది. బాడీ కన్పడస్. 5000 ఎక్స్ట్రా పర్వాలేదు, నాకు కంప్యూటర్ మద్దతు చేయించండి. ఏ స్త్రీ ఆఫీస్కో గొంతు పిసి చంపేస్తారా? ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరింది. నమస్కారం అండి. నమస్కారం బాబు. ఏందండి మీరు మాట్లాడేదే? 25 సంవత్సరాలు మీ పార్టీలో ఉండి సేవ చేసినందుకు ఒక కాలేజీ కుర్రాడు అక్క చచ్చిపోయిందని 10 మంది ముందు నన్ను ఒక దోషిగా, హంతకుడిగా నిలదీసి ప్రశ్నించి అవమానిస్తారా? వాళ్ళు నేనే చంపానంటున్నారు, నేను కాదంటున్నాను. వాళ్ళ మాట నమ్ముతారుగా, నా మాట నమ్మరంటే? నీ కొడుకును పెళ్లి చేసుకుంటే చంపేస్తానని నువ్వు మా ఆఫీస్కి వచ్చి సంఖ్యను బెదిరించలేదు. నా కొడుకు నిశ్చితాంబూలాలు పుచ్చుకున్నా, వాడికి కాస్త నచ్చ చెప్పమ్మా అని అడగడానికి వెళ్ళా. అది తప్ప ముక్కు ముఖం తెలియదాన్ని నీ కొడుకు ప్రేమిస్తే నువ్వు వెళ్ళి అడగవా? నువ్వు అన్నట్టు నా కొడుకు ఎవరిని ప్రేమించినా నిస్సంకోచంగా ఇచ్చి పెళ్లి చేసేవాడిని. మీకున్నంత ఆర్ట్ ఎన్లార్జ్మెంట్ మాకు లేదు. ఇక్కడ నిలబడి సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. అడిగే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. నువ్వు మా పార్టీ సభ్యుడవని, మన పార్టీ ప్రతిష్ట ఒక వ్యక్తి వల్ల ప్రజల్లో దెబ్బతినకూడదని నిన్ను అడుగుతున్నాం. రుజువు చూపించి చట్ట ప్రకారం నన్ను శిక్షించుకోండి. తమరు ప్రత్యేకంగా నా మీద దయచూపు ప్రక్కలేదండు. సీఎం గారు, రాష్ట్రాధినేతగా మన రాష్ట్రంలో సామాన్య పౌరుడు జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించమని కోరుకుంటున్నాను. పార్టీలోని వ్యక్తుల కన్నా మీకు ప్రజాశ్రేయస్సే ముఖ్యం. కరెక్ట్. అందుకే చక్రవర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. అతని మీద వచ్చిన ఆరోపణలకు సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ శ్రీధర్ ని ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఆల్ రైట్. రేపు పేపర్లు మార్కెట్లోకి వెళ్ళకూడదు. నా ఒక్క పేపరు ఆపుతారు, మరి మిగతా పేపర్లు? అన్నీను. ఈ ఒక్కరోజు పేపర్లు నీ సాతింత మాత్రాన నిజాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చలేవు. ఇవాళ కొత్త, రేపటికి పాత నువ్వు చేయబద్దులే. నువ్వు వెళ్ళిరాయ్యా. పాతపడ్డ నిజాన్ని పాత్రల నుంచి తప్పితీస్తాను. లుక్, నువ్వు రాజకీయ నాయకుడివి, నేను విద్యార్థి నాయకుడిని. నీ రాజకీయ సామ్రాజ్యాన్ని పునాదులు సహా పెకిలేస్తాను. ఇదే నా హెచ్చరిక. ఏమండి, పేపర్ ఇంకా రాలేదా? దాని గురించే చూస్తున్నానండి. ఏంటి సార్ మరీ ఇంత లేటు? తెలియట్లేదండి. పేపర్ రాలేదంటండి. అదే ఎందుకు రాలేదో అర్థం కావట్లేదండి. ఆ పిల్ల ఎందుకు చచ్చిందో, ఎలా చచ్చిందో నాకు తెలియదు. జరిగిన పొరపాటల్లా నా కొడుకు దాన్ని ప్రేమించటమే. అయినా మా వాడు దాన్ని ప్రేమిస్తే తప్పు నాదా? ఇక పాయింట్కి వస్తే, రేపు ఎలక్షన్లలో కాబోయే ముఖ్యమంత్రిని చిన్న హెల్ప్ కై వచ్చా. నా మీదేసిన ఎంక్వైరీ కమిషన్ గా ఈ కేసు ఎలా డీల్ చేస్తే క్లోజ్ అవుతుందో అలా చెయ్యి. సైటో క్యాషో చెప్పు, అరేంజ్ చేస్తా. ముందులే ఏందా పిచ్చోళ్ళ ఉన్నావు? డబ్బిస్తానంటే వద్దంటావు? కాబోయే సీఎం అని కాస్త గుర్తుంచుకో. ఏందే అటు చించుకుంటావు? రోజుకో జిల్లా మారుతావు, పూటకో కమిషన్ పేసింగ్ చేస్తావు. చూస్తా. ఏంటి చూసేది? ఈ చుంచుగాడికి, ఆ వర్మగాడికి ఫిట్టింగ్ పెట్టేశా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు ఒకరినొకరు పొడుచుకుని చేస్తారు. ఇంద ఉడగెత్తికే నాందా ఈ నాయకన్. కళ్ళు నెత్తికెక్కే వినాయకన్. నాయకన్, వాడు నీ ఉమ్మే చూశాడు, నా దమ్ము చూడలేదు. నువ్వు అక్రమాలను అడ్డంగా ఎదిరించే విక్రమవర్మని చెప్పరా? వర్మ అయితే నాకేమిటి, కర్మ అయితే నాకేమిటి? నా ముందు తల ఎత్తితే నీరే. ఓ, నేను కొడితే వాడు కూడా నిన్ను కొడతాడా? నువ్వు కొడితే 1, నేను కొడితే 2. వాడు కొడితే కన్నీళ్ళు వచ్చినాయి, నేను కొడితే బియా. నా చెల్లెల్ని రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తావురా? నిన్ను నడి రోడ్డు మీద 10 మంది ముందు చంపేయకపోతే నా పేరు విక్రమవర్మే కాదు. నీ చెల్లెల్ని 10 మంది ముందు నీ ముందు రేప్ చేయకపోతే నా పేరు మంచూరియా. అసలు ఈ సూట్ కేసు ఏమిటి, ఇలా రావటం ఏంటి, అసలు ఏం జరిగింది? మా నాన్నతో తెగతెంపులు చేసుకుని ఆ ఇంట్లోంచి వచ్చేసా. ఇక నేనుండేది ఇక్కడే. ఇక్కడ? అవును, ఇవాళ నుంచి ఇదే నా ఇల్లు. నా ఇంటికి నేను వచ్చా. అది కాదు అమృత. నువ్వేం చెప్పినా నేను ఇక్కడ నుంచి కదలను. శాశ్వతంగా నీతో పాటే ఉంటా. అమృత ప్లీజ్, నేను చెప్పేది. నువ్వేం చెప్పొద్దు, చెప్పినా వినను. ఆల్ రైట్, ఇక్కడే ఉంటా. ముందు మంచిలు తాగు. ఒక్కసారి ఆలోచించు. నాకున్న సమస్యలతోడు నువ్వు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయి ఇంకో సమస్య తెచ్చిపెడితే ఎలా? దాన్ని సాగ్గా తీసుకొని మీ నాన్న ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ చేయొచ్చు. నిన్ను కిడ్నాప్ చేసేదని నా మీద కేసు కూడా పెట్టచ్చు. ఇంట్లో నుంచి పారిపోయి రావడం పిరికి వాళ్ళు చేసే పని. నిన్ను తిరిగి వెళ్ళమనేది నీ మెళ్ళ 3 ముళ్ళు వేసి
రాయల్ గా ఇంటికి తెచ్చుకోవడానికి. అప్పటిదాకా సోది పట్టు. నన్ను పెళ్లి చేసుకుంటావుగా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికిగా. ప్రామిస్? ప్రామిస్.